రైతులారా, భూ యజమానులారా, బహుపరాక్ మీ భూమి మీ పేరుపైనే ఉన్నదా? నిషేధిత జాబితాలో చేరిందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ 1 కోటి ఎకరాల్లో మీ భూమి కూడా ఉంటే ప్రమాదం ఉన్నది. నిషేధిత జాబితా పేరిట రేవంత్ సర్కార్ మరో భారీ భూకుంభకోణానికి తెరలేపుతున్నదా? కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నదా? ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై గురిపెట్టిందా అంటే అవుననే అంటున్నాయి రెవెన్యూ వర్గాలు. కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు దందాలు చేసుకునేందుకు రేవంత్ సర్కార్ అడ్డదారుల అవకాశాలు సృష్టిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పట్టాభూములు సైతం నిషేధిత జాబితాలో ఉన్నాయని చెబుతూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి స్థాయిలో నిషేధిత జాబితా పార్ట్ బి భూముల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు 3 నెలలుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవలే నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే గతానికి మించి భారీ మొత్తంలో 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ జాబితాను త్వరలో సబ్ రిజిస్ట్రార్లకు అందించి పోర్టల్లో అప్లోడ్ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే నిషేధిత భూముల జాబితా సిద్ధమైన అధికారులు అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ప్రభుత్వం అధికారుల తీరుపై రెవెన్యూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాను నేరుగా భూమాత పోర్టల్లోకి అప్లోడ్ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. అంతకుముందే జాబితాలను గ్రామాల్లో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో బహిరంగంగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎవరి భూమి ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉన్నదో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసమంటూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. ఇందులో రైతులు అనేక కారణాలు చూపుతూ తోటి రైతులపై ఫిర్యాదులు చేశారు. రెవెన్యూ అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను గుర్తించి పరిష్కరిస్తారని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఏ ఒక్క గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన దాఖలాలు లేవని రైతులు అంటున్నారు. అధికారుల వద్ద ఉన్న వివరాలు రెవెన్యూ సదస్సుల్లో పోర్టల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నిషేధిత జాబితా రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు పై అధికారుల ఒత్తిడే కారణమని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూ సమస్యలు తగ్గుతాయని ఆశ పెడితే రెట్టింపయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సదస్సుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జీహెచ్ఎంసీ పరిధిలోని భూములపైన కన్నేశారన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు పట్టాభూముల్ని నిషేధిత జాబితాలో చేర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో 4000 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిని బట్టే ఏ స్థాయిలో నిషేధిత జాబితా తయారైందో అర్థం చేసుకోవచ్చన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూములన్నింటికీ ఎసరు పెడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను పక్కన పెడితే భూముల రికార్డులు ఆగమవుతాయి. మళ్లీ మధ్యవర్తులు మోపైతారు. దళారుల రాజ్యం మొదలవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే హెచ్చరించారు. ప్రస్తుత పరిణామాల్ని గమనిస్తే మాటలే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఒక భూమి లేదా ఒక సర్వే నెంబర్ ఒక్కసారి నిషేధిత జాబితాలో చేరిందంటే దాన్ని తొలగించడం రైతులకు అంత సులభం కాదు. నిషేధిత జాబితాలోని భూములపై క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయి. అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా పోతుంది. వారసత్వ మార్పిడి కూడా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. చివరికి పెట్టుబడి సాయం కూడా అందదు. అంటే రైతులకు గాని, భూ యజమానులకు గాని ఆ భూమితో ప్రయోజనం శూన్యం. ఇప్పటికే ప్రభుత్వ, దేవాదాయ, ప్రైవేట్ భూముల కబ్జాలు, సెటిల్మెంట్లు నిత్యకృత్యమయ్యాయి. ఈ నిషేధిత పుట్టుకొస్తారు. కోట్ల రూపాయల విలువైన భూముల్ని అగ్వకు కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారని, సెటిల్మెంట్ల పేరుతో కోట్ల రూపాయలు కొట్టేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద భూముల పేరుతో అగ్వకు రైతుల నుంచి కాజేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికార కాంగ్రెస్ నేతల కోసం సృష్టించిన ఒక అవకాశమని, నేతలే దళారుల అవతారం ఎత్తుతారని స్పష్టం చేస్తున్నారు. ఒప్పందాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ పెద్దల సాయంతో ఆ జాబితా నుంచి భూముల్ని తొలగిస్తారు. లేదంటే పాలకులు బలవంతంగానో బెదిరించో తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.